పశ్చిమ ప్రాంత ప్రజలకు నూతన సంవత్సరం రాకముందే జిల్లా రావడం మరింత ఆనందాన్ని కలిగించిందని ప్రజలంతా పండుగ వాతావరణంలో 2026 నూతన సంవత్సరాన్ని ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రజలు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు తమ తమ రీతుల్లో ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. మార్కాపురం నియోజకవర్గ ప్రజలు 2025కు వీడ్కోలు పలికి 2026కు స్వాగతం అంటూ కేకులు కట్ చేసి శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వగృహం వద్ద టీడీపీ నేతలు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని పూల బొకేలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎటు చూసినా జనసందోహంతో జోహార్ నగర్ కాలనీ మొత్తం హడావుడిగా మారింది. నియోజకవర్గం నలుమూల నుంచే కాకుండా మార్కాపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. జై కందుల, జై జై కందుల నినాదాలతో పరిసర ప్రాంతాలు మారిమోగాయి. అభిమానులు గజమాలతో కందుల నారాయణ రెడ్డిని సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మార్కాపురాన్ని జిల్లా చేయడంతో కీలక పాత్ర పోషించిన కందుల నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపేందుకు మార్కాపురం నియోజకవర్గమే కాకుండా జిల్లా అధికారులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలాగే ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలకు చెందిన అధికారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా కందులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ భగవంతుడు ప్రసాదించిన పునర్జన్మతో ఈ జన్మను సార్థకం చేసుకున్నానని, మార్కాపురం జిల్లాను సాధించడం తన జీవితంలో చిరస్మరణీయ ఘట్టమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని, మార్కాపురం జిల్లా ఉన్నతకాలం పశ్చిమ ప్రాంతంలో తన పేరు నిలిచిపోతుందని పేర్కొన్నారు. అలాంటి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడికి తన మనసులో గుడి కట్టుకుంటానని చెప్పారు. ఆయన ఆశీర్వాద బలంతో పశ్చిమ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు మార్కాపురం జిల్లా అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాను సాధించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డిని పలువురు టీడీపీ నాయకులు పూలమాలతో సత్కరించి ఆయనతో కేక్ కటింగ్ చేయించారు. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ శ్రేణులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర సంబరాలు మార్కాపురం జిల్లా అంతటా అట్టహాసంగా జరిగాయి. అధికారులు, విపక్ష నేతలు, వ్యాపార వర్గాలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా యువత భాగస్వామ్యంతో పండుగ వాతావరణం నెలకొంది. ఒకవైపు నూతన సంవత్సరానికి ముందు రోజే మార్కాపురం జిల్లా అవతరించగా, మరోవైపు జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయ ప్రారంభంతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. మార్కాపురం జిల్లా ప్రజలకు ఆశాజ్యోతిగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి పశ్చిమ ప్రాంత ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నాయకులు స్పష్టం చేశారు.